రే ఎవరైనా వచ్చిండ్రా కస్టమర్లో? లేదన్న, ఎవరు రాలేదు. జ్యోతి మేడం ఫోన్ చేసిందే, ఆమెకు డబ్బులు ఇస్తామన్నాడు కదా. అవునరా, మేడంకి డబ్బులు ఇచ్చే మాటే మర్చిపోయాను. డబ్బులు తెచ్చినాను, మేడం వస్తానే ఇచ్చేసి. నేను కొద్దిగా బయట పని ఉంది, చూసుకొని వస్తాను, సరేనా? సరే అన్న. రే గణేష్, గణేష్ ఏం మళ్ళా వచ్చినారు వాళ్ళు? ఏమో వాళ్ళు ఎందుకు వచ్చినా నాకేం తెలుసు. పోయి మాట్లాడి ఇచ్చిరాపో. ఏం బ్రో వచ్చినావు? రే ఏం లేదురా గణేష్, బైక్ ఈఎంఐ కట్టక 3 నెలలు అవుతుంది. వాళ్ళ ఇంటి వరకు వస్తామంటున్నారా. నువ్వు ఒక 15,000 సర్దుకున్నావు అనుకో, నీ గంటలో ఇచ్చేస్తాను రా. రే ప్లీజ్ రా, ఇది ఒక్కటి కాదనుకురా, ప్లీజ్ రా. రే నేనేం మనషాత్ చూసుకుంటూ ఖాళీగా ఉన్నాను రా. ఎక్కడి నుంచి వస్తే నా దగ్గర డబ్బులు ఇచ్చేకి? రే రే ప్లీజ్ రా, రే ప్లీజ్ రా మామ, రే మామ ప్లీజ్ రా, కాదనుకురా, ప్లీజ్ రా. రే సరే, నువ్వు ఒక 15 నిమిషాలు ఆగు, ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేస్తాను, సరేనా? రే ఇది మా అన్న వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు, మా అన్నకు తెలియకోకుండా ఇస్తున్నాను. రే నువ్వు గంటలో ఉంటే గంటలో ఇచ్చేయాలి చూడు, లేకుంటే నాకు పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. రే మామ నువ్వేం టెన్షన్ తీసుకోవద్దురా, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. జస్ట్ నీకు 1 hour లో పేమెంట్ చేస్తా, నువ్వే టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా? సరేరా. గణేష్, అన్నయ్య ఏమన్నా డబ్బులు ఇచ్చిపోయినాడా నాకు ఇమ్మని? అది అన్న నీకు సాయంత్రం ఇస్తా అన్నాడు డబ్బులు. అవునా, సరే సాయంత్రం అయినా ఇమ్మను, నాకు కొద్దిగా అర్జెంటు. అవును, ఫోన్ చేద్దాం. గంట అన్నాడు, 3 గంటలు అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. Calling is either switched off. Calling is either switched off. రే రే మేడం వచ్చింటే డబ్బులు ఇచ్చేసినావా? ఇచ్చేసానన్నా. సరేలే. అన్న నాకు బయట కొంచెం పని ఉంది, పోయేస్తాను. సరే. ఎందుకో వీడు కొద్దిగా విచిత్రంగా కనిపిస్తున్నాడు. సతీష్, సతీష్ రే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంట్లో కూర్చుంటే ఎట్లారా? గంటలో తెచ్చిస్తాను డబ్బులు. అబ్బా ఏదో స్విచ్ ఆఫ్ ఉంటుందిలేరా, దానికి ఇంటికి రావాలా నువ్వు 15,000కి? రే ఏందిరా, అది మా అన్న వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇచ్చాను, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావేంది? లేకపోతే ప్రపంచంలో నువ్వు చేసిన సాయం ఇంక ఎవ్వడు చేయడు. ఇస్తాను పో 10-15 రోజుల్లో. రే 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 ఇందాక మేడం ఫోన్ చేసింది, డబ్బులు ఇవ్వలేదంటే నువ్వు ఇచ్చానని ఎందుకు చెప్పావు నాకు నువ్వు? అన్నా అది ఏం జరిగిందంటే, రే నాకు తెలుసురా, నువ్వు నీ ఫ్రెండ్కి ఇచ్చావు డబ్బులు అని. నువ్వు వెళ్ళేటప్పుడే నిన్ను ఆపుదాము అనుకున్నాను, కానీ నీ ఫ్రెండ్ ఎట్లాంటి వాడో నీకు తెలుసుకోవాలని నేను ఏమీ ఆపకోకుండా పంపించాను. తెలిసిందా ఇప్పుడు నీ ఫ్రెండ్ గురించి నీకు? ఇలా ఎంతమందినో చూసి నేను మోసపోయాను రా ఫ్రెండ్షిప్లో.